ఈ సంత అంతా తీయంలే ఇది ఇంటికైనా పెడతావా రేపటి నుంచి షాప్లో పెట్టుకోవా షాప్లో అవసరం అన్నావు కదా నేను యూజ్ చేసుకోవచ్చా యూట్యూబ్ కోసం మేమైతే ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా 10 అవుతుంది మహబూబ్నగర్కి పోయి మళ్ళీ షాప్కి వెళ్ళి షాప్లో పెండింగ్ వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ముందర పెట్టుకో చౌమీన్ తెప్పించుకుందాం అనుకున్నా కానీ చౌమీన్ లేదంట అది విన్నగాడు మళ్ళీ వంట ముందు మళ్ళీ అడిగిడ్డు పెట్టింది చౌమీన్ లేదంట మంచూరియా తెచ్చిండు మంచూరియా ఫస్ట్ టైం కదనే మనం ఇది వీళ్ళ దగ్గర మంచూరియా ట్రై చేయడం ఈ కొత్త షాప్లో చూద్దాం చౌమీన్ అయితే బాగుంటుంది టేస్ట్ ఏంటి దేన్ని ఏంటిది దోమల్లా అందులో ఇంకొంచెం లిక్విడ్ ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకు ఇదిగో కొంచెం ముందు ఇంత అయిపోతే కొత్తది పెడతా అది ఓపెన్ చేసి పెట్టిన చల్లగా అయిపోతుంది పెడతా ఆగా అయిపోయి నేను కూడా వీడియో ఎడిటింగ్ చేసిన పెట్టేది ఉంది ఎడిటింగ్ ఒక్కటైంది ఇంత లేట్ ఈరోజు అప్పుడెప్పుడో తింటుంటే ఇంత లేట్ మధ్యలో బాగానే జల్దీ తింటున్నాం కానీ మళ్ళా లేట్ స్టార్ట్ చేసిండు అంటే బయటికి వెళ్ళండి అది ఈరోజు ఏం మన్నింకే రావు ఫ్యాన్ ఉంటుంటే స్పీడ్ తిరుగుతుంది ఉంటుంటే తగ్గుతుంది చూడు 3 పెట్టిన బాటిల్స్ అవేనా అది ఇంకా మంచి వేరే దొరికిలేవా అందులోనే స్ట్రా లేకుండా ఇస్తారే ఇంకా ఫోన్లో బుక్ చేద్దాం పట్టు ఇక ఉంటుంటేనే స్పీడ్ తిరుగుతుంది ఇదైనా ఇదైనా ఉంటుంటేనే తగ్గుతుంది కరెంటు ప్రాబ్లం ఉన్నట్టుంది ఫస్ట్ నీకు పెడతా ఓకే తిన్నాం ఆల్రెడీ నువ్వు తిన్నది కూడా నేను చూసలేదు ఇది మా విన్నగాడు చూడాలా పొద్దున్నే మాకు తెలియకుండా ఏమేమో తెప్పించుకొని తింటాం మమ్మీ అంటారు బాగుందా టేస్ట్ నేను ట్రై చేస్తాను మంచూరియనా ఇది రౌండ్ రౌండ్ వేస్తారు కదా ఇదేదో గోపినే మంచూరియా అంటారా మంచూరియా రౌండ్ రౌండ్ ఉంటుంది కానీ బాగుంది ఒక్కొక్కటి ఒక లాగా చేస్తారు చూస్తే చిల్లీ చికెన్ లాగా కొడుతుంది కదా చిల్లీ చికెన్ ఎట్లుంటే కూడా తినలేదు నేను ఇప్పటిదాకా కానీ చూసిన మేమిద్దరం కలిసి ఒక ప్లేట్ మంచూరియా తినలేము తింటాను నాకైతే అవ్వదు నువ్వే తినేసి ఎక్కువ నేను నాకైతే ఫుల్ అయిపోయింది వేస్ట్ ఏం చెయ్య కానీ నువ్వు తిను మిగిలితే పొద్దున పిల్లలకైనా మంచూరియానా అన్నం చేసిండే పిల్లల కాడికి తిన్నారు మిగతాది అట్లే చపాతీలు 4 చపాతీలు అట్లే ఉన్నాయి ఏం వేస్ట్ ఏం చేయము ఫుడ్ పొద్దునక ఎక్కువగా తింటాం మా పిల్లలు చూడండి వంకర టింకర్ ఎట్లా పెట్టుకుంటారు ఆ చిన్నవాడైతే జల్లు ఆరుసుకుంటా వండుకుంటాడు వాడు అక్కడొక్కడు ఇక్కడ వండిరు అట్లా పెట్టుకుంటా వండిరు అందుకే అట్లా వండిరు చిన్నవాడు చూడండి పెద్దని ఎట్లా వేస్తాడా ఏం చేస్తున్నావే అన్ననే తోడు పడుకున్నాడు చిన్న ఛాన్స్ అయిపోయింది లేచి మళ్ళీ పోయి పెట్టి మీద వండుకొని వాడిని అట్లే చూస్తున్నాడు ఎంతసేపు నుంచో ఏం చూస్తున్నాడో ఏమో సో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్ ఇది వచ్చేసి మండే మార్నింగే పరుపులను అయితే తీస్తున్నా కొంచెం జల్దీ లేచిన 1/2 అవర్ ఎందుకంటే లాస్ట్ వీక్ పాలు పోసి రాలేదనమాట అప్పుడు పీరియడ్స్ ఉండే నాకు అందుకే ఈరోజు పోసొద్దామని చెప్పేసి పిల్లలు కూడా తీసుకొని వెళ్ళి పోపిద్దామని అయితే అనుకుంటున్నా
ఇప్పుడు కుదిరితే పిల్లలు కూడా తీసుకెళ్తా, కుదరకపోతే ఇంక ఈవినింగ్ తీసుకెళ్తా. పిల్లల చేతుల మీద నుంచి కూడా పోపిస్తే బాగుంటుంది కదా, అందుకని అనమాట. కుదిరితే కనుక పిల్లలు తీసుకొని వెళ్తా ఇప్పుడు టైం ఉంటే, లేకపోతే ఈవినింగ్ అయినా సరే పిల్లల్ని తీసుకొని వెళ్ళి పోపిస్తా. గుడ్ మార్నింగ్ విన్ను, లేచినావా? గుడ్ మార్నింగ్ చెప్పు. లేచి లేచి ఏమంటున్నాడు? ఏందిమా? గుడికి పోదామా? రాత్రి చెప్పిన పోదామని, లేవగానే అడుగుతుండు గుడికి పోదామా మమ్మీ అని. నాన్నకి అడిగేసి వస్తా. ఓయ్ డబ్బున వస్తావా? మాట్లాడానికి అవుతున్నావా? ఇంత పొద్దుగల నానే తొందర రావచ్చు కదా, తొందరగా వస్తే నేను రెడీ చేస్తాను, వచ్చేలోపు వెళ్ళవచ్చు. విన్నా కడుపు నిండిందా? ఉత్త బ్రెడ్ జామ్ ఒకటే తిన్నారు. కడుపు నిండిందా? పద పద. ఇది ఎవరినేమో కామెంట్ చేయండి.